ఐపీఎల్ 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. లీగ్ అయిపోవడంతో ప్లే ఆఫ్స్ అలానే ఫైనల్ మ్యాచ్ పూర్తయితే ఐపీఎల్ 2024కు శుభం కార్డు పలకొచ్చు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. పోటీ పడే ఈ మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వామప్ లో పాల్గొంటుండగా డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ 3 జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ల వల్లే బహుశా వారు వామప్ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు అనేది కారణమై ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ 4 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక భారత్ జట్టు మాత్రం ఈ ప్రపంచ కప్లో ఒకే ఒక వామప్ మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోనూ భారత్ జట్టు తమ ఏకైక వామప్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో జూన్ 1వ తేదీన యుఎస్ఏలో ఆడనుంది. ఇక టీమిండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జూన్ 5 నుండి ప్రారంభమవుతాయి. మొదటి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడనుండగా రెండో మ్యాచ్ను జూన్ 9వ తేదీన పాకిస్తాన్తో, జూన్ 12న యుఎస్ఏతో, జూన్ 15న కెనడాతో ఆడనుంది. పాకిస్తాన్ మినహా మిగతా అన్ని జట్లు చిన్న జట్లే అయినప్పటికీ ఐర్లాండ్ ఒక్కోసారి సూపర్ షాకులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి టీమిండియా ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రతి మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాలి. ప్రస్తుతం జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వినపడుతున్న సమయంలో టీమిండియా ఏ మేర సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ లో నెగ్గుకొస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.